అల్వాల్ ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ శ్యామ్ ప్రకాష్ అధ్యక్షతన నిర్వహించిన డీవీఎంసీ సమావేశంలో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ పలు కీలక అంశాలపై అధికారులను ప్రశ్నిస్తూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత డీవీఎంసీ సమావేశంలో ప్రస్తావించిన అంశాలను మినిట్స్ లో పొందుపరచకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్వాల్కు చెందిన పద్మనిధి అజిత్ సాయి కేసును 2.5 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉంచి కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. ఈ విషయాన్ని గత సమావేశంలో ప్రస్తావించినప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం, చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమన్నారు. ఒక ఎస్సీ మహిళకు న్యాయం చేయకపోతున్నారని పోలీసులు రెవెన్యూ అధికారులను ప్రశ్నించారు. ఎస్సీ ఎస్టీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ కొంతమంది వ్యక్తులు పునరావృతంగా కేసులు నమోదు చేస్తున్నారని అల్వాల్ మల్కాజ్గిరి నేరెడ్మెట్ జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇలాంటి కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. దీనిపై సమగ్రంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు. డీవీఎంసీ మినిట్స్ లో పొందుపరిచిన అంశాలపైన సరైన చర్యలు తీసుకోకపోవడంతో సమావేశాలకు అవుట్కమ్ లేకుండా పోతుందని పేర్కొన్నారు. రెండోది అజిత్ సాయి అని వాళ్ళ మీద, వాళ్ళ వైఫ్ పేరు మీద ఏంది, పద్మిని, మా పద్మిని పేరు మీద ఇప్పటికీ నేను వచ్చింది 2.5 సంవత్సరాల నుంచి. వెంకన్న మీరు కూడా కమిషన్ మెంబర్, మీరు కూడా ఉన్నారు సార్. 2.5 సంవత్సరాల నుంచి వాళ్ళు ఎవిడెన్స్ ఇచ్చిండ్రు, వాళ్ళు సాఫ్ట్ కాపీ ఎవిడెన్స్ ఇచ్చిండ్రు. లాస్ట్ కలెక్టర్ మీటింగ్ లో కూడా మళ్ళీ ఐఓన్ కూడా చేంజ్ చేసి మళ్ళీ అది ఓపెన్ చేయమని చెప్పిండ్రు. ఏం చేసిండ్రు చెప్పండి. దానికి చెప్పారనుకుంటా కదా సార్ లాస్ట్ మీటింగ్ లో. అల్వాల్ పిఎస్ ఎవరు సార్? మీరా సార్? లాస్ట్ మనము కలెక్టర్ ఆఫీస్ లో అంతకుముందు కూడా ఏదన్నా ఆర్డీఓ ఆఫీస్ లో కూడా నిర్ణయం జరిగింది. మరి అది మినిట్స్ లో రాలేదు. మీరు మినిట్స్ లో సెలెక్టివ్లీ మినిట్స్ లో పెడతారంటే మమ్మల్ని నిలవుతుర్రు అన్న ఎమ్మెల్యేలని. మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేము, అది మినిట్స్ లో రాయరు అనుకున్న పరిస్థితులలో ఉంటే మరి మేము అడగడం ఎందుకు, చెప్పడం ఎందుకు? ఇది వచ్చింది కదా సార్, ఈ డిస్కషన్ జిల్లా స్థాయిలో అయింది, అంతకుముందు ఆర్డీఓ మీటింగ్ లో అయింది. దాని మీద 2.5 సంవత్సరాలు అవుతుంది ఆ కేసు అయి. ఇంతవరకు కూడా ఒక ఎస్సీ మహిళకు న్యాయం చేయకపోతే మన ఈ చట్టాలు ఏం చేస్తున్నట్టు, మరి ఎవరికి ఉపయోగపడుతున్నాయో నాకైతే అర్థం అవ్వట్లేదు. మరి ఇది తేలేదాకా నేను ఇడికేం జరగా అన్నా, ఇది తేలేదాకా నెక్స్ట్ ఎజెండా మీటింగ్ ముట్టవుతుంది మీరు. ఎందుకంటే ఎన్నిసార్లు అడిగినా వెంకన్నా మీకే తెలుసు కదా, మీకు కూడా తెలుసు కదన్నా, మీకు కూడా తెలుసు కదా సార్. అవును సార్, ఏమైంది మరి ఏమైంది అది? అంటే ఒక మహిళకు కూడా న్యాయం చేయలేకపోతే మరి ఎట్లా అన్నా? మనం ఒక మహిళని, ఆమె ఇబ్బంది పడుతుంది, ప్రతిసారి వస్తుంది కూడా మీటింగ్ కి కూడా ప్రతిసారి అటెండ్ అవుతుంది, కనీసం మినిట్స్ లో లేదు. మళ్ళీ దీని గురించి ఇది వేలేదాకా మనం ముందుకు పోవద్దన్నా. మేము ఇండే కూర్చుంటుకోమంటే రాత్రి దాకా ఇండే కూర్చుంటాం, దాన్ని మీరు తేల్చేదాకా. ఇక మళ్ళా నేను అవన్నీ దోలాడుకోలేను సార్. మీరేదో గది కూడా తెలియకపోతే అల్వాల్ lack of evidence అని చెప్పి మరి మాకైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా lack of evidence అని చెప్పి ప్రతిసారి నేను పెన్డ్రైవ్ ఇస్తాను, వీడియోస్ ఫోటేజెస్ అన్నీ ఉన్నాయి అటాచ్ చేసి. అన్నా మీరు తప్పర్థం చేసుకోవద్దన్నా, గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. ఇప్పుడు ప్రతి ఒక ట్రాన్స్ఫర్ అయిన ఆఫీసర్ వచ్చి ఈ మాట చెప్తే ఇక మేము ఎవరికి న్యాయం అడగాలి? రెండోది ఆర్డీఓ గారు అప్పటి నుంచి ఆయన ఉన్నాడు.
కేసు ఏమన్నా అండర్ ఇన్వెస్టిగేషన్ ఉంది. తర్వాత మాకు రీఆర్గనైజేషన్ మాకు వచ్చినప్పుడు అది ఛార్జ్ ఇచ్చినప్పుడు అంటే దాంట్లో జరిగింది చెప్తా అన్నా, ఇంకా ఎఫ్ఐఆర్ కాకుండా మళ్ళీ లేదు దాన్ని చెప్తా. ఎఫ్ఐఆర్ అయింది, ఎవిడెన్స్ లేదు అని చెప్పి తీసేసిండ్రు. వీళ్ళు ఎవిడెన్స్ కలెక్టర్ ఆఫీస్ లో సబ్మిట్ చేసిండ్రు. అప్పుడున్న ఏసీపీ గారు ఆ ఎవిడెన్స్ తీసుకున్నారు. తీసుకున్నాక మాకు న్యాయం జరుగుతుందని చెప్పినాక వాళ్ళని మళ్ళీ రీఓపెన్ చేయమన్నారు. రీఓపెన్ చేయడానికి కొత్త ఐఓని పెట్టమన్నారు. ఒకవేళ ఆ ఐఓ మీద నమ్మకం లేకపోతే, మేము చెప్పినాం అప్పుడున్న ఐఓ మీద మాకు నమ్మకం లేదు అని. తర్వాత ఈ ట్రాన్స్ఫర్స్ మీ డిపార్ట్మెంట్ లో జరగడం, మీ కొత్త కమిషనరేట్లు రావడం, ఇట్లాంటివన్నీ జరిగినాయి. లాస్ట్ మీటింగ్ లో కలెక్టర్ ఆఫీస్ లో ఇది నిర్ణయించుకొని ఏం చేసినాం, ఒక ఐఓ దీనికి అలాట్ చేయాలని చెప్పిండ్రు. మరి ఇప్పటిదాకా కూడా అంటే తప్పర్థం చేసుకోవద్దన్నా, మీరంటే గౌరవము, బట్ అట్ ద సేమ్ టైం ఏం కేసులు ఉన్నాయి, మరి ఐఓ మీద ఒక కొత్త ఐఓ ఇమ్మన్నారు, ఎందుకు ఇమ్మన్నారు అనేది హోంవర్క్ మీ డిపార్ట్మెంట్ కూడా చేసుకోవాలి కదా. మీరు కూడా అడగాలి కదా ఆర్డీఓ గారు. నా దగ్గరికి అయితే రాలేదు సార్. మరి ఆర్డీఓ గారు మరి మీరేం చేస్తున్నట్టు దీని మీద? రాలేదు, వస్తే మాత్రం నేను దాని మీద ఆల్రెడీ జిల్లా స్థాయిలో మనకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఐఓని చేంజ్ చేయడానికి అవకాశం ఉందని చెప్పేసి చేసుకొని మనకు జిల్లా స్థాయి మీటింగ్ ఈరోజు మనం యాక్టివ్ అలా జిల్లా స్థాయిలో మనం యాక్టివ్ అయిపోతే మళ్ళీ ఇష్యూ సేమ్ ఇష్యూ నేను మళ్ళా కలెక్టర్ ఆఫీస్ లో దీన్ని మళ్ళీ తీస్తారు. ఈలోపు ఎస్ఎస్ఓ గారిని తెప్పించేసుకొని మన ఏడబ్ల్యూ గారు సార్ లాస్ట్ మినిట్స్ జిల్లా స్థాయి మినిట్స్ సార్కి ఇవన్నీ నెంబర్ తీసుకొని అది మన జిల్లా స్థాయి అయ్యేసరికి మరి ఇప్పుడు ఆయన మీద ఈ యాక్షన్ తీసుకున్నందుకు ఆయన మీద కేసు పెడతారా? మరి ఆయన చెప్పాలి కదా, ఈ షుడ్ బ్రీఫ్ ఎవ్రీబడి కన్సర్న్ కదా. నువ్వు చెప్పాలి కదా బాబు, నువ్వు అది ఏం చేయాలో ప్రొసీజర్ ఏదైనా ఉండేనే అన్న. కమిషనరా, ముఖ్యమంత్రి, ఎవరిదైనా తీసుకోరు. మీరు ఎవరు పర్మిషన్ తీసుకుంటారని నేను అడిగేది అక్కడ న్యాయం ఏం చేస్తున్నారు అనేది అడుగుతున్నాను. ఒక మహిళ ఆమె పదే పదే ప్రతిసారి వస్తుంది, నాకు అన్యాయం జరిగిందని చెప్తుంది, ఇంతమంది పెద్దల ముంగడ చెప్తుంది. ఇంతమంది పెద్దల ముంగడ చెప్పినప్పుడు కూడా దాని మీద ఏం చర్యలు చేపట్టకపోతే ఇక మన వ్యవస్థలుండి, మన కమిటీలుండి, మన మీటింగ్లుండి, దేనికోసం మన మీటింగ్లు? మీరు ఇప్పుడు ఎవిడెన్స్ ఉందామా ఇప్పుడు? ఇంకా